నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో గురుభక్తిలో నాటుకొని మూలమై ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే సద్గురువును ఆశ్రయించిన వారికి ఆ గురుబలమే రక్ష. ఆ గురువు బాబా రూపంలో వెలిసిన మరో పవిత్ర స్థలి చిలుకలూరిపేట సాయిబాబా మందిరం. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ మందిర విశేషాలు తెలుసుకుని ధన్యులమవుదాం రండి. జయ జయ సాయి సాయి. గుంటూరు జిల్లాలోని చిలుకలూరిపేట పురుషోత్తమ పట్టణంలో నిర్మితమైన బాబా మందిరం ఓ విశిష్టతతో అలరారుతోంది. అక్కడ ప్రతిష్ఠితమైన శ్రీ గురుదత్త షోడశ సాయికోటి దివ్య స్తూపం పవిత్ర స్తూపాలన్నిటిలోకి అతి విశిష్టమైనది. 153 అడుగుల ఎత్తైన దివ్యస్తూపం ఇది. భక్తులకు సర్వాభిష్ట ప్రదాయకంగా వివిధ ఆధ్యాత్మిక, యోగ, జ్ఞాన, భక్తి, శక్తి స్వరూపాల సంయోగంగా సంరక్షిస్తూ నిలిచిన దివ్యస్తూపం ఇది. పురుషోత్తమ పట్టణంలోని ఉత్తమోత్తమ నిర్మాణంగా నీరాజనాలందుకుంటుంది ఈ స్తూపం. చిలుకలూరిపేట షిరిడీ సాయిబాబా మందిరంలో ఆసీనుడై ఉన్న సాయి ప్రతిమ, ఆలయ ప్రాంగణం, ఈ ఆధ్యాత్మిక యోగ ధర్మస్తూపం నవవిధ భక్తిని దశదిశలకు ప్రసరిస్తూ తేజరిల్లుతోంది. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ధ్యానమూలం గురోర్మూర్తిః, పూజామూలం గురోః పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృపా. శ్రీ షిరిడీ సాయి అపార కృపా బలంతో గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట పురుషోత్తమ పట్నంలో బాబా మందిరం వద్ద ప్రతిష్ఠితమైన శ్రీ గురుదత్త షోడశ సాయికోటి దివ్య స్తూపం పవిత్ర స్తూపాలన్నింటిలోకి అతి విశిష్టమైనది. నూట 53 అడుగుల ఎత్తైన దివ్య స్తూపం ఇది. భక్తులకు సర్వాభిష్ట ప్రదాయకంగా వివిధ ఆధ్యాత్మిక, యోగ, జ్ఞాన, భక్తి, శక్తి స్వరూపాల సంయోగంగా సంరక్షిస్తూ నిలచిన దివ్యస్తూపం నిజంగా పురుషోత్తమ పట్నంలోని ఉత్తమోత్తమ నిర్మాణంగా నీరాజనాలందుకుంటోంది. ఈ స్తూపంపై 100 అడుగుల ఎత్తులో ద్వారకామాయి శ్రీ సాయి విగ్రహం దర్శనమిస్తుంటుంది. 1994లో మందిరం స్తూపం కలిపినట్టి ప్రణాళిక ఓ భక్తునికి బాబా స్వప్న సాక్షాత్కారంగా అందించారు. స్తూపంపై చివరి భాగాన దత్తాత్రేయ మూర్తి విగ్రహం విరాజమానమై ఉంది. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన. స్తూపం క్రింద మూలం వెడల్పు
5.5 అడుగులు నలుచదరంగా ఉంటుంది. సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. 153 అడుగుల ఎత్తైన స్తూపం, మందిరం కలిపి నిర్మాణం జరిగాయి. మందిరం వెడల్పు 33 అడుగులు, నలుచదరంగా లోపల మూల సాయి విగ్రహం ఉన్న గది 18 అడుగులు. ఇందులో సాయి పాదుకలు ప్రతిష్ఠించబడ్డాయి. అగుపించాడు విఘ్నేశ్వరుడై, పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై. తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై. మహల్సా శ్యామాకు దానిపై గది 15 అడుగుల నలుచదరం. అక్కడి విశేషం శ్రీపాద శ్రీవల్లభుల పవిత్ర పాదుకలు. దర్శనమిచ్చాడు ధన్యుల చేశాడు. శ్రీ సాయి మందిర ప్రవేశ ద్వారం నడుమ పైభాగాన శ్రీదత్తుడు ఆసీనుడైన సాయి దర్శనమిస్తారు. సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు. అభయహస్తంతో ప్రసన్న వదనుడైన సాయి దత్తులకు కుడివైపు వినాయకుడు, ఎడమవైపు అభయహస్తంతో గదాధరుడైన ఆంజనేయుని మూర్తులున్నాయి. ఆలయంలోకి ప్రవేశించేందుకు ఎక్కే 10 మెట్లకు చెరువైపులా ఎత్తైన గజప్రతిమలున్నాయి. తొండంతో పుష్పహారాలు ఎత్తిపట్టుకుని స్వాగతిస్తున్నట్లుగా ఏనుగుల జంట అటూ ఇటూ నిలబడి ఉంది. పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను. గర్భగృహంలో సింహాసనాధిష్ఠుడై మణిరత్నకాంతుల కిరీటంతో శ్రద్ధ సబూరేల మధ్య విరాజమానమైన పాలరాతిమూర్తిగా ప్రసన్న గంభీరంగా అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజుగా భక్తజన నీరాజనాలందుకునే శ్రీ సాయి దర్శనమిస్తాడు. పుష్పాలంకరణ, వస్త్రాలంకరణ, మూల విరాట్టైన ఉత్సవమూర్తికి చేసి దీపహారతులు సమర్పిస్తారు. భక్తులు సాయి భక్తి తన్మయులై భజనలు చేస్తారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ. ఈ ఆలయంలో మరో విశేషం, సాయికి ఎదురుగా ఓ తాబేలు రాతి విగ్రహం ఉంటుంది.
2007వ సంవత్సరంలో స్తూప నిర్మాణం జరుగుతున్నప్పుడు ఓ భక్తురాలు తల్లి పిల్ల జంట తాబేళ్లను గుడిలో ఇవ్వటానికి తెచ్చిందట. వాటిని ఓ గుంటలో వేయగా తదేక దృష్టితో పరస్పరం అవి చూసుకున్నాయని, అవి మామూలు తాబేళ్లు కాదని, వాటి ప్రతిరూపాలు విగ్రహ రూపాన్ని ప్రతిష్ఠించారు. జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని, వాడు పరిశుద్ధుడవుతాడని, గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి, మమ్ము సాకావు మా సాయి. వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైన పూలన్నీ ఒకటంటివి, నిన్ను పూజించ తగునంటివి. మా తడిలేని హృదయాల దయతోటి తడిపి కలుపుల్ని తెస్తివి, మాలో కలతల్ని మాపేస్తివి. మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము 5 పవిత్ర స్థలాల నుండి తీసుకువచ్చిన అగ్ని పంచాగ్నిగా జ్వలించే బాబా ధునిని సభక్తికంగా దర్శించుకుంటారు. తరించినామయ్యా. కులమతాలకు అతీతంగా భక్తులు విచ్చేసి ధుని ప్రదక్షిణలు కావించి కొబ్బరికాయలు సమర్పిస్తారు. మందిరంలో నిత్యం పూజాది కార్యక్రమాలు, గురువారం విశేష పూజలు, అన్నదానం జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ ఆలయంలో ప్రతి ఏటా దత్త జయంతికి జరిగే కోటి ఒత్తుల దీపోత్సవం, జ్యోతి పూజ వైభవం కన్నులారా చూసి తరించవలసిందే. అదేవిధంగా ప్రతి ఏటా గురు పౌర్ణమికి జరిగే రకరకాల అభిషేకాలు విశేషించి చెప్పుకోదగినవి. అధిక సంఖ్యలో భక్తులు వీటిలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటూ ఉంటారు. ప్రతి ఏటా దత్త జయంతికి జరిగే కోటి ఒత్తుల దీప మహోత్సవం, జ్యోతి పూజ వైభవం కన్నులారా చూసి తరించవలసినదే. తిరునామంతో పట్టుపుట్టాలతో విరాజిల్లే సాయినాథుని భక్తులు దర్శించుకొని పూజా హారతుల్లో, విశేష అర్చనల్లో పాలు పంచుకొని తిలక ధారణం చేసి తీర్థప్రసాదాలు గ్రహించి భజనలు, కీర్తనలతో గడుపుతూ రాత్రికి కోటి ఒత్తుల దీపాలు వెలిగించే వైభవం, స్తూపం, మందిరం కూడా దీపకాంతులతో ప్రకాశించే వైభోగం అత్యంత నేత్రపర్వంగా ఉంటాయి. వింజామరలు వీస్తూ సాయికి జరిగే ఊయల సేవ, దంపతుల విశేష పూజలు ప్రత్యేకించి చెప్పుకోదగినవి. అధిక సంఖ్యలో భక్తులు వీటిల్లో పాల్గొంటారు.
భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ అయ్యప్ప స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించి సాయికోటి నామ స్తూప సహితంగా విశిష్టమై వెలుగొందుతోన్న ఈ సాయి మందిరానికి రాష్ట్రం నలుమూలల నుంచి మార్గాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో చెన్నైకి వెళ్లే జాతీయ రహదారిలో చిలకలూరిపేట పట్టణం ఉంది. దానిలో భాగంగా పురుషోత్తమపట్నంలోని ఈ మందిరానికి చేరుకుంటారు. గుంటూరు వరకు రైలు మార్గంలో చేరి అక్కడ నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలకలూరిపేటకు బస్సులలో వివిధ వాహనాలలో చేరుకోవచ్చు. నవనాథ యోగానికి, గురుభక్తికి, ఆధ్యాత్మికతకు, ధర్మానికి, శ్రీచక్ర మహత్యానికి ప్రతీకగా శ్రీ సర్వాభిష్ట ప్రదాయక గురుదత్త సాయినాథాయ శరణంగా బాసిల్లే ఈ దివ్యస్తూప ప్రదాత అయిన చిలకలూరిపేట సద్గురు షిరిడీ సాయినాథుని అపార కరుణామృతం నిత్యం అందరిపై ప్రసరించాలని మనసారా ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.